హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు అందించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పర్యావరణ హిత ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్ పాస్ ధరలను భారీగా తగ్గించింది. ఈ బస్ పాస్ తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో పాటు ఈ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును ఆర్టీసీ కల్పించింది. హైదరాబాద్ నగర ప్రయాణికులు ఇక నుంచి తక్కువ ఛార్జీలతో ఏసీ బస్సులో ప్రయాణించవచ్చు. గతంలో ఏసీ బస్సు ఎక్కి ప్రయాణించాలంటే టికెట్ ధర చూసి భయపడేవారు. ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ఏసీ బస్ పాస్ ఛార్జీలు తగ్గించింది. ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్ పాస్ ధర 2,530 రూపాయల నుంచి 1,900 రూపాయలకు తగ్గించింది. 630 రూపాయలు తగ్గించింది. గ్రీన్ మెట్రో బస్ సర్వీసులను ప్రయాణికులకు మరింత చేరువ చేయడానికి బస్ పాస్ ధరలు తగ్గించినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ బస్ పాస్ తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో పాటు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును ఆర్టీసీ కల్పించింది. సికింద్రాబాద్ పటాన్ చెరువు, బాచుపల్లి, వేవురాకు మార్గాల్లో నడిచే గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించొచ్చు. ఎయిర్పోర్టు మార్గంలో నడిచే పుష్పక్ ఏసీ బస్సుల్లో ఈ పాస్ చెల్లుబాటు కాదని స్పష్టంగా ఆర్టీసీ వెల్లడించింది. ఈ మధ్య మన ఆర్టీసీ వాళ్ళు ప్రవేశపెట్టిన గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ పాస్ అనేది చాలా ఉపయోగకరంగా ఉందండి. పబ్లిక్ కి చాలా కన్వీనియంట్ గా ఉంది. సేఫ్ గా ఎంత నీట్ గా ట్రావెల్ చేయొచ్చు. కాకపోతే ఇంతకు ముందు 2,500 ఉన్న పాసు 1,900 ఇప్పుడు చేయడం వల్ల పబ్లిక్ చాలా కన్వీనియంట్గా తీసుకోవచ్చు. దానివల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. ఒక నెల సిటీ మొత్తము తిరగాలంటే 1,900 రూపాయలు ఏసీ బస్లో ట్రావెల్ చేయడం అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి పబ్లిక్ అందరూ దీని గురించి కొంచెము తెలుసుకొని దీంట్లో ఉన్న ఉపయోగాలు యూటిలైజ్ చేసుకోవాలా. మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ వాడుతున్న ప్రయాణికులు 20 రూపాయలు కాంబినేషన్ టికెట్ తీసుకుని గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఒక ట్రిప్ లో ప్రయాణించవచ్చని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ లోని టీజీఎస్ ఆర్టీసీ బస్ పాస్ కేంద్రాలలో ఈ పాసులు జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో మెట్రో ఎక్కే ప్రయాణికులు ఏసీ బస్సులో ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తెలుగు రాష్ట్ర రోడ్ రవాణా శాఖ మాత్రము ప్రయాణికులకి తీపి కబురు చెప్పింది. అయితే ఎలక్ట్రికల్ బ్యాటరీస్ ఏవైతే కొత్తగా వచ్చినాయో అవి పాసెస్ వచ్చేసి 2,500 ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రము రవాణా శాఖ మాత్రం వీటిని 1,900కి తగ్గింపు చేసింది. అయితే 680 రూపాయల పైసలు తగ్గింపుతో మాత్రము రవాణా శాఖ తీపి కబురు ప్రయాణికులకి చెప్పిందని చెప్పాలి. అయితే ఈ ఫ్రీ బస్సెస్ వచ్చినాక కూడా బస్సులో ప్రయాణికుల ప్రయాణం ఎక్కువ అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం మాత్రము రవాణా శాఖ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అయితే అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ బ్యాటరీస్ బస్సెస్ లో కూడా ఎంతో మంది రోజుకి ప్రయాణిస్తూ ఉన్నారు. కెమెరామెన్ నరేష్ తో సుప్రియ, HMTV, హైదరాబాద్.